ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళసై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు 2 ఎమ్మెల్సీ స్థానాలకు భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళసై నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ తమిళసై తిరస్కరించారు. తమ అభ్యర్థుల తిరస్కరణను సవాల్ చేస్తూ వారిద్దరూ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషన్ల విచారణ అర్హతపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు 2 ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు బ్రేక్ వేస్తూ ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉంచడంతో పాటు పెద్ద మనుషుల ఒప్పందంపై హైకోర్టు వ్యాఖ్యలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళసై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు వివాదం తేలే వరకు 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి గవర్నర్ తమిళసై నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణకు గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవు అంటూ తమిళసై తిరస్కరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, థ్యాంక్ యూ రూపా. ఏదైతే నిన్న గవర్నర్ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సినందున దాన్ని వెంటనే భర్తీ చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు గవర్నర్ కోరగా ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్ అలానే సత్యనారాయణ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ జూలైలో బీఆర్ఎస్ మంత్రి మండలి తీర్మానం చేసింది. అయితే దీనిపైన గవర్నర్ తమిళసై గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. దాని గవర్నర్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా గవర్నర్ పై వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే గవర్నర్ మాత్రం ఒకటే స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ ఏదైతే తిరస్కరించబడిందో ఆ నామినేషన్లో అవి ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నందువలన
హైకోర్టు స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే దీని మీద స్పందించడం జరుగుతుంది. అలానే ఆ తర్వాతనే వాటిని భర్తీ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే వాటన్నింటినీ తాత్కాలికంగా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోను, అలానే వాటిని భర్తీ చేయడానికి కూడా ప్రస్తుతం నిరాకరించినట్లయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది రూపా. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.